తెలంగాణ ప్రజలకు చెప్పాలని నిన్న ఒక బర్త్డే పార్టీ పెట్టుకున్నారు. బర్త్డే పార్టీకి వచ్చి బర్త్డే చేసుకొని తాగి తింటే మాకేం అబ్జెక్షన్ లేదు. కానీ తాగి తిన్న తర్వాత తందానలాడే మాటలు మాట్లాడారు. మీరు చాలా బాగా మాట్లాడారు. మేము కూడా దానికి పూర్తిగా జవాబు చెప్పడానికే ఈరోజు మా ఎంపీ గారు నేను ఇక్కడ కూర్చున్నాం. ఈ సన్నాసులకు ఏమన్నా బుద్ధి ఉంటే, ఏమన్నా జ్ఞానం ఉంటే వాడు మంచిరెడ్డి అన్నాడు. అరే ముంచెరెడ్డి అనేటోనికి 40,000 ఓట్ల మెజార్టీతోని చిత్తుగా ఇబ్రాహీంపట్నంలో ఓడించిండ్రు. గత ఎన్నికల్లో ఫార్మాసిటీ వస్తే కాసుల వర్షం కురుస్తుంది. ఫార్మాసిటీలో రైతులందరినీ ముంచి టిఆర్ఎస్ గవర్నమెంట్లో ఈ కిషన్ రెడ్డి అనేటోడు రైతులను ముంచి పూర్తిగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 5 ఎకరాలకు 3 ఎకరాలు, 3 ఎకరాలకు 2 ఎకరాలు, 2 ఎకరాలకు 1 ఎకరా డబ్బులు ఇచ్చి మిగతా ఎకరాల ఈ డబ్బులు కొట్టేసి గజ దొంగలాగా, తెల్లారిన దొంగలాగా డబ్బులు కొట్టి కేటీఆర్ పంచిస్తాడు అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు నేను ఇండిపెండెంట్గా 6,000 లీడ్ ఉంటే 300 ఓట్లు ముష్టిగా వాళ్ళకి 80 సీట్లు రాగానే గెలిపించుకున్నారు. ఎందుకు గెలిపించుకున్నారు? నిన్న ఆయన చాలా గొప్పగా చెప్పిండు కేటీఆర్. కొన్ని మాటలేమో మా ముఖ్యమంత్రి మీద, మా ముఖ్యమంత్రి కుటుంబం మీద, మా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల మీద మాట్లాడిండు. అవన్నీ నేను ఇప్పుడు ఈరోజు చెప్పాలనే ఇక్కడ ఉన్నా. ఈ సన్నాసులకు ఏమాత్రం ఇంకిత జ్ఞానం ఉన్నా, ఏమాత్రం బుద్ధి ఉన్నా రండి బిడ్డ, మీరు సైట్లోకి రండి. వచ్చి మీ కబ్జాలు ఎక్కడెక్కడున్నాయో నేను మొత్తం తీసి పెట్టిన, అధికారులకు ఇప్పటికే ఇచ్చిన. మీరు అన్నటువంటి 22Aలో 16,000 నుంచి చాలా ఉన్నాయన్నారు. ఇసొంటివే ఉన్నాయి. మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఈ దొంగలయన్నీ తీసి, దోపిడీదారులై తీసి 22Aలో పెట్టే మాట మాత్రం వాస్తవం. రైతులకు న్యాయం చేయడం, దోపిడీ దొంగలకు భరతం పట్టడం మా రేవంత్ రెడ్డి గారికి వెన్నతో పెట్టిన విద్య. ఎన్నికలలో ప్రజలు నమ్మి మా రేవంత్ రెడ్డి గారికి అందుకే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావడానికి అవకాశం ఇచ్చింది తెలంగాణ ప్రజలు. మరి నువ్వు ఏదో సోది చెప్పిండి నా కేటీఆర్ వచ్చి, రేవంత్ రెడ్డి గారు ఇట్లా, రేవంత్ రెడ్డి గారు అట్లా, ఇంకా 50 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీని ఇంకా అధికారంలోకి రాకుండా చేసిపోతుండని. అరే సన్నాసి, నువ్వు అమెరికాలో చదువుకొని బాత్రూములు కడిగి అక్కడ ఏం చేసినావో, ఇంకా ఏమి దిక్కు మొక్కు లేకుండా తెలంగాణ పేరు మీద వచ్చి నువ్వు నీ అయ్యా తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తే నువ్వు నిన్న ఎవడు వాడు చాలా మాకు మంచి నాయకుని కోల్పోయినాం. నేను అనుకున్నా చచ్చిపోయినాము అనుకున్నా. కోల్పోయినామని చెప్పిండు. ఎక్కడ కోల్పోయినావు? నీకు దోషి రైతుల దగ్గర దోషి, అక్కడ ఉండేటువంటి దగ్గర వసూలు చేసి, అయ్యొక్క రోకు కొడుకొక్క రోకు. నీకు అయ్యా, నీవు కొడుకు, మీ ఇద్దరికి దోషి పెట్టడానికి మల్రెడ్డి రంగారెడ్డి గెలిచినాక 300 ఓట్లేసి ఎందుకు గెలిపించుకున్నారు? అందుకే నిన్న పొగిడినవు. నీ భర్త మాడేడ భర్తడో చెప్పకుంటే ఇన్ని రోజులు నువ్వు తింటివి కదరా నాయన, నన్ను వసూలు చేయమంటివి. మల్రెడ్డి రంగారెడ్డి ఏమో ఇక్కడ తిడుతున్నాడు, తిట్టి 40,000తో గెలిచిండు అని ఏడంటాడో అని ఇట్లా ఉల్టాగా మాట్లాడిండు. అలవాటు పోదు కదా. ఆ అలవాటు, తిన్న అలవాటు, వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళు చేసిన దొంగలు, వాళ్ళు చేసిన దోపిడీ, వాళ్ళు చేసిన వసూళ్ళు మా మీద, మా ముఖ్యమంత్రి మీద నువ్వు వేస్తంటే
మేము చూస్తూ కూర్చుంటోళ్ళం కాము. ప్రజలు మాకు బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ ఇచ్చి మమ్మల్ని గెలిపించిండ్రు. నీలాగా దొంగ ఓట్లు వేసుకొని నువ్వు దోపిడీ చెయ్యమనేమో నిన్ను గెలిపించిండు నీ కేసీఆరో కేటీఆరో ఎవడో. మేమేమో ప్రజల చేత గెలిస్తే ఇండిపెండెంట్గా గెలిచినా ఇప్పుడు కూడా ప్రజలు నీకేం చెప్తారో రా, నువ్వు దోపిడీ చేసిన భూముల దగ్గరికి నువ్వు రా, నేను అధికారులను పిలుస్తా, అధికారులు ఇది ప్రభుత్వ భూములు ఎట్లొచ్చినాయని చెప్తారు వాళ్ళు. అరే సిగ్గు లేదురా, మళ్ళొచ్చి మా మీద మాట్లాడతారా మీరు? వెధవ సన్నాసులారా, మీరా మా మీద మాట్లాడేది? రండి నియోజకవర్గంలో వచ్చి మీరు కబ్జా పెట్టిన భూముల మీద నేనొచ్చి నిలబడతా, అధికార యంత్రాంగాన్ని తీసుకొస్తా. అక్కడ ఎవరిది తప్పుంటే ముక్కు నేలకు రాయాలి, రాజకీయాలు వదిలిపెట్టి పోవాలి, లేకపోతే మీ ఈపులు వలుగుతాయని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. చెప్పుకోండి, ఎవరిని చెప్పుకుంటారో. అన్నావు కదా నిన్న ఏసీపీలను డీసీపీలను డైరీలో రాసి పెట్టుకుంటాడంట ఆయన. ఏంది నువ్వు రాసి పెట్టుకునేది? నువ్వు గడ్డిపోస కూడా ఏం మార్చలేవు. తిన్నావు 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 పోయినాక 2 ఏళ్లలోనే నువ్వు దోసుకున్న దోపిడీ ఎక్కడ పోతుందా? ఇది తెలంగాణ ప్రజలకు పోతే మాకు ఇంకా మమ్ములే వండి నమ్ముతాడు అనే ఉద్దేశంలో నీకు పిచ్చెక్కి మాట్లాడు నిన్న కేటీఆర్. మేమేమో ఉన్నది ఉన్నట్టు చెప్పి మీలాగా దిక్కుమొక్కు లేనోళ్ళం కాదు. మా అమ్మ నాన్నలు ఇచ్చిన ఆస్తులు మాకు చాలా ఉన్నాయి. నేను 1994లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు నాకు ఎన్ని భూములు ఉన్నాయో అసెంబ్లీలో రికార్డు ఉంది. అరే సన్నాసులారా, మీరు చూపియండి వచ్చి, మీ బతుకేందో తెలుస్తుంది. మీరా మాట్లాడుతుంది? మా ముఖ్యమంత్రి మీద ఏమన్నారు? అలా తమ్ముళ్ళు ఒకరోజు దోస్తున్నారు.